నా పేరు సిహెచ్ ఆంజనేయులు. పల్నాడు జిల్లాలో డిస్ట్రిక్ట్ మైక్రో ఇరిగేషన్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ జిల్లాలో ఈ సంవత్సరం రైతాంగానికి, ఉద్యాన పంటలు పండించే రైతాంగానికి ప్రధానంగా మైక్రో ఇరిగేషన్ యూనిట్స్ని ఇవ్వడం జరిగింది. 2000 హెక్టేర్ల నుంచి 2250 హెక్టేర్ల వరకు ఇచ్చి ఉన్నాము. రైతులు వాటిని ఒక ప్రాపర్గా ఉపయోగించుకుంటూ పంటలు బాగా పండిస్తున్నారు. ప్రధానంగా ఈ జిల్లాలో నిమ్మ, బత్తాయి, మిరప, అదేవిధంగా ఆయిల్ పామ్ ఈ పంటలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య వేసినటువంటి శనగ పంటలకు కూడా స్ప్రింక్లర్స్ని ఇవ్వడం వల్ల రైతులు కూడా బాగా శనగ పంటను కూడా బాగా పండించుకోగలిగారు. అదేవిధంగా ప్రధానంగా ఆయిల్ పామ్ పంటకి బాగా ఇవ్వడం జరిగింది సబ్సిడీల మీద. ఈ మధ్య ఆటోమేషన్ అని చెప్పి రైతు తన పొలానికి వెళ్లకుండా తను ఎక్కడో, అంటే ఈ జిల్లాలో లేకపోయినా పక్క జిల్లాలో ఉండేనా రైతు తన పంట పొలానికి నీటిని పెట్టుకోవచ్చు. దాని పేరు ఆటోమేషన్ పద్ధతి ద్వారా మొబైల్ యాప్ ద్వారా నీటిని పంటలకి పెట్టుకోవచ్చు. ఇటువంటి సౌకర్యాన్ని కూడా ఒక హెక్టేర్కి వచ్చి 22,000 రూపాయలు సబ్సిడీ 5 ఎకరాల లోపల రైతులకు అందిస్తూ ఉన్నాము. ఇప్పటికి బెల్లంకొండ రైతులకి, బెల్లంకొండలో మాచివరంలో ఒక రైతుకి అందించడం జరిగింది. అది డెమోగా చూపించి మిగతా రైతులు కూడా గమనించి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరము పంటలు వర్షాలు మంచిగా పడి గ్రౌండ్ టేబుల్ వాటర్ దగ్గరగా ఉంది. పంటలు రైతులు బాగా పండించుకోగలిగారు. ప్రధానంగా మొక్కజొన్న, అంటే మొక్కజొన్న బాగా పండింది, దిగుబడి కూడా బాగా వచ్చింది. అదేవిధంగా మిరప కూడా బాగా పండింది, మంచి రేట్లు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఈ గడుస్తున్నటువంటి ఉగాది పండుగ రోజులు చాలా సంతోషాన్ని ఇచ్చినవి. అదేవిధంగా ప్రభుత్వ సహాయం కూడా రైతులకి చాలా చక్కగా అందింది. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో కానీ, అదేవిధంగా సబ్సిడీలు కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా రైతులకు చాలా సంతోషంగా రైతుల మీద ప్రభుత్వం అధికారులకు మేము ఇవ్వగలిగాము రైతాంగానికి. కాబట్టి ఈ చివర ఈ 10-15 రోజుల్లో ఈ నెల కూడా మార్చి నెల ముగిసి కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త సంవత్సరంలో వచ్చేటటువంటి ఉగాది రోజుల్లో కూడా రైతులకి మంచి జరుగుతుందని కోరుకుంటూ ప్రభుత్వం నుంచి మంచి సహకారం ఉంటుంది. డ్రిప్ పరికరాల వల్ల ఈ సంవత్సరం ఇచ్చినట్టే వచ్చే సంవత్సరం కూడా ప్రభుత్వం తరపు నుంచి రైతాంగానికి ఎక్కువ మొత్తంలో పరికరాన్ని ఇవ్వగలుగుతామని చెప్పి అనుకుంటూ మాకు సహకరించినటువంటి ఈ జిల్లాలో రైతాంగానికి ఇమ్మీడియట్గా డిస్ట్రిక్ట్ యంత్రాంగానికి పెద్ద అయినటువంటి మేడం కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా శాంక్షన్స్ ఇవ్వడం రైతులకి ఇదంతా సంతోషకరమైన విషయం. అందుకని మేడం గారికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, సహ సిబ్బందికి ఉగాది శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, రాష్ట్ర సంబంధించినటువంటి పెద్దలు, మా డైరెక్టర్స్, పిఓ సార్ వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఈ అవకాశాన్ని అన్ని డిపార్ట్మెంట్లకి, మాలాంటి మైక్రో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి TV1 ఛానల్ వారికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ, రాబోయే రోజుల్లో TV1 ఛానల్ చాలా మంచిగా, క్వాలిటీగా అందరికీ అందుబాటులో ఉండి నిజాలని సమాజంలో చెప్తూ ఒక ఎలిగే దీపంలాగా ముందుకు ఉండాలని చెప్పి టీవీ ఛానల్ కూడా దానికి ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తుంది.